హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. ఇంకా ముందు షార్ట్లో మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే టక్స్ పాయింట్కి హుక్స్ల పట్టి నుంచి ఇక్కడి వరకు దూరం ఎంత అని తెలుసుకున్నాము. ఇప్పుడు లెంత్ ఎంత పెట్టుకోవాలి చూద్దాము. చాలా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తానండి. ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ పార్ట్ సైజ్ ఎంత ఉందో చూసుకోండి. అంటే ఇటు నుంచి ఇటు హుక్ల పట్టిని చూసుకున్నా కూడా ఇక్కడికి మనం లోపలికి పెట్టాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచులు ఉందనుకోండి, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఇంచులు పెట్టేసుకోండి. 10 ఇంచులకి మార్కింగ్ పెట్టేసి ఇంకా ఒక 1/2 ఇంచు ఇక్కడ కుట్టు కోసము 10.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇటువైపు నుంచి 4 ఇంచులో ఎంత తీసుకుంటాం కదా దీనికి అండ్ దీనికి మార్కింగ్ పెట్టేసుకొని కొట్టేసుకోవటమే. ఓకేనా? ఒకవేళ 36 ఇంచులు అనుకోండి, 36లో 4వ భాగము 9 ఇంచులు అంటే చెస్ట్ సైజు 9 ఇంచులు అవుతుంది కదా. 9 ఇంచులు ప్లస్ 1 ఇంచు 10 ఇంచులు అట్లా. ఒకవేళ మీకు కొచ్చగా వద్దు, కాస్త కిందికి ఉండాలి అంటే 10.5 ఇంచులు అలా అన్నమాట. ఇదైతే 40 సైజ్ బ్లౌజ్ అన్నట్టు. 40 సైజ్ అంటే 10 ఇంచెస్ అవుతుంది కదా. 10 ఇంచెస్కి 10 ప్లస్ 1 ఇంచు 11 ఇంచులు ప్లస్ ఇవి కొంచెం కిందికి కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను. 11.5 ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మనము దూరము ఇక్కడి నుంచి ఇక్కడికే తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి బ్లౌజ్ లెంత్ పెంచమంటారు, ఒక్కోసారి బ్లౌజ్ లెంత్ తగ్గించమంటారు. కాబట్టి మీరు ఇటు నుంచి తీసుకున్నట్టయితే కనుక మీకు ఇది కరెక్ట్గా వచ్చే అవకాశం ఉండదు. ఓకేనా? ఒకవేళ ఈ సైజు చిన్నగా పెట్టమని చెప్పేశారు, తర్వాత మీరేమో కింది నుంచి కొలిచేశారనుకోండి, ఇది ఇంకా కొంచెం పాయింట్ అనేది పైకి వస్తుంది. అలా కాకుండా లెంత్ పెంచమన్నారు అనుకోండి, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ తీసేసరికి ఇది మొత్తం ఇటు కిందికి దిగుతుంది. అట్లా అవుతుంది అన్నమాట. ఓకేనా?